శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం ఇంతకుముందు వీడియోలో సంకష్టహార చతుర్థి వ్రతం ఎప్పుడు చేసుకుంటాం, ప్రతి మాసంలో ఎప్పుడు వస్తుంది, ఈ వ్రతాన్ని మొట్టమొదట ఆచరించిన వాడు ఎవరు అన్న విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వ్రత విధి విధానాలేంటో తెలుసుకుందాం. సంకష్టహార చతుర్థి రోజున ఉదయాన్నే లేచి సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేసి సాంప్రదాయమైన దుస్తులు ధరించాలి. తరువాత వారి వారి శక్తిని బట్టి మట్టితో చేసిన వినాయకుణ్ణి కానీ, వెండితో చేసిన వినాయకుణ్ణి కానీ, బంగారంతో చేసిన వినాయకుణ్ణి కానీ, లేదా ఇతర లోహాలతో చేసిన వినాయకుణ్ణి కానీ యథాశక్తిగా షోడశోపచారాలతో పూజించాలి. షోడశోపచారాలు అంటే 16 ఉపచారములు. అవి ధ్యానము, ఆవాహనము మొదలైనవి. తరువాత గణపతికి ఇష్టమైన గరికతో పూజించాలి. అష్టోత్తర శతనామావళి చెప్పుకోవాలి. ఇవి చేయలేని వారు ఒక బ్రాహ్మణుని సహాయంతో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈరోజు విశేషంగా గణపతికి అటుకులు, బెల్లము కలిపి నివేదించాలి. ఇలా సంవత్సరం పాటు ప్రతీ నెల వచ్చే సంకష్టహార చతుర్థి రోజున వ్రతం ఆచరిస్తే వారు కోరుకున్న కోరికలు తీరుతాయి, సర్వ విఘ్నాలు తొలగుతాయి. ఈ వ్రతం ఆచరించేవారు పాటించవలసిన ముఖ్య నియమాలు: ఆ రోజు రాత్రి భోజనం చేయకూడదు, కేవలం ఫలాహారం మాత్రం చేయవచ్చు. అలాగే బ్రహ్మచర్య దీక్ష పాటించాలి. ఇప్పుడు ఈ సంకష్టహార చతుర్థి వ్రతం యొక్క కొన్ని విశేష ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా కొంచెం గరికెను ఉంచి దాని మీద ఒక తమలపాకు కానీ, మామిడాకు కానీ, జిల్లేడాకు కానీ ఉంచి దాని మీద కొంచెం ఆవు పేడను ఉంచి దాని మీద వినాయకుని ప్రతిమ పెట్టి పూజించినట్టయితే మన కోరికలు శీఘ్రకాలంలో తీరుతాయి. అందుకే దీనికి క్షిప్ర గణపతి అని కూడా పేరు. అలాగే సంకష్టహార చతుర్థి నాడు సాయంకాలం చంద్రోదయం అయ్యాక గణపతికి ఏదైనా తీపిని నివేదించి ఆ నివేదనను చంద్రుడి కిరణాలలో ఉంచి అది మనం స్వీకరించినట్టయితే మనం చాలా విశేష ఫలితాలను పొందుతాము. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే ఈ నివేదనను స్వీకరిస్తే వారికి శీఘ్రకాలంలో వారి ఆటంకాలు తొలగి వారిరువురు ఏకమవుతారు. అలాగే ఎవరింట్లో అయినా పిల్లలకు సంబంధించిన సమస్యలు ఉంటే, పిల్లలకు అనారోగ్యంగా ఉండడం కావచ్చు, పిల్లలు మాట వినకపోవడం కావచ్చు, పిల్లలు చదువులో రాణించలేకపోవడం కావచ్చు, ఇటువంటి ఏ సమస్యకైనా ఈ సంకష్టహార చతుర్థి నాడు 5 రకాల పుష్పాలతో గణపతిని పూజిస్తే ఈ పిల్లలకు సంబంధించిన సమస్యలు శీఘ్రకాలంలో తొలగిపోతాయి. ఆ 5 పుష్పాలు ఏంటంటే కలువ, మందారం, తామర, సంపంగి, గన్నేరు. ఈ 5 పుష్పాలతో గణపతిని ఈ రోజున పూజిస్తే వారి ఇంట్లో పిల్లలకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఒక సంవత్సరం పాటు ప్రతీ నెల వచ్చే సంకష్టహార చతుర్థి రోజు గణపతిని యథాశక్తిగా పూజించి తరువాత గణపతి హోమం చేసి బ్రాహ్మణులకు యథాశక్తిగా దక్షిణ ఇచ్చిన వారికి జీవితకాలంలో ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వవు. వారు చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరికొన్ని పూజా విధానాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.